మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఆ తీర్థాన్ని సేవించాలి, ఆ తీర్థానికి రోలాలి, అక్కడ మనం చేరాలి, అక్కడ మనం తరించే మార్గం ఉంది. ఉత్తమోత్తములు ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట తాను బ్రహ్మమగుట తాను బ్రహ్మమగుట ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగయున్నాడయ్య ముసుగులోన శివుడు పొసగయున్నాడయ్య గాలిగాంబ గాలిగాంబ హంస ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసము. అయ్యా బాబు, మన దేహంలోనే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము కదా, శ్వాసే గురువు అంటున్నాడు. ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన శరీరంలోనే అదే మంచి తీర్థము. ఆ తీర్థం సేవిద్దాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమవుట అన్నాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో వెంటనే చిత్తము వృత్తి నిరోధం చెంది, మనసు శూన్యం చెంది, మహాపరిశూన్యం చెంది మనం ఆత్మ పదార్థమని సర్వత్రా ఉన్న వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అదే అహం బ్రహ్మాస్మి అనే స్థితి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, శివుడు ఈ యొక్క శ్వాసని ముసుగులోనే ఉన్నాడు. ఆ శ్వాసతో కూడి ఉంటే ముసుగు తీసివేయబడితే జీవుడే శివుడు అని మనం తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి శివోహం అని తెలుసుకుంటాము. ఉత్తమోత్తమములు ఉత్తమోత్తమములు, ఉత్తమమే కాదు ఉత్తమములో ఉత్తమము. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగయున్నాడయ్య కాళిగాంబ హంస కాళిగాంబ. ఆ ముసుగు తీయవలే, బొరఖా తీయవలే, తెర తీయగరాదా అంటే ఎవడోచి తీయడు. మన తెరను, మన బొరఖాను, మన ముసుగును మనమే తీసుకునేవలే. పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మన ఇంట్లో మనం కూర్చుని ఏ శ్రీశైలమో పోక్కర్లేదు, ఏ తిరుపతి పోక్కర్లేదు, ఏ మక్కా మసీదు, కాశీ, బెతలెహం పోక్కర్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మన రెండు కళ్ళు మూసుకొని చేతులు రెండు కట్టేసుకుని శ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తమములైన శ్వాస నిశ్వాసం. ఇదే కదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతం. చూశారా, ఎక్కడైనా సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. దీనిని అన్నమాచార్యుల వారు ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నాడు.
కాయపు దోపిడిలో గని ఉన్నది అన్నాడు కదా. కనుకనే ఉత్తమోత్తమములైన శ్వాస నిశ్వాస పంక్తులరిసి మనము బ్రహ్మమవుదాం అని వీర బ్రహ్మేంద్ర స్వామి మనకు మరి అరటిపండు తొక్క ఒలిచి చెప్పినట్లు చెప్పినాడు. ఈ యొక్క పద్యాన్ని మరొకసారి పాడుకుందాం చక్కగా. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పద్యము మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తమోత్తమములో శ్వాస నిశ్వాస పంక్తులరచి తాను బ్రహ్మమై గుంటన్ ముసుగులో